ఎన్టీఆర్ మహేష్ బాబు ఇప్పుడు దైవిక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB 29 చిత్రంలో మహేష్ లార్డ్ రామ్ రూపంలో ఆకట్టుకుంటాడని సమాచారం. ఈ ప్రాజెక్టు మైథాలజీ అడ్వెంచర్ మిక్స్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణ సృష్టించనుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏ ప్రత్యేకతలు కలిగి ఉంది? పూర్తి వివరాలు చూద్దాం. SSMB 29 షూటింగ్ జనవరి 2025 నుంచి ప్రారంభమైంది. ఆఫ్రికా అమెజాన్ జంగిల్స్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు. రాజమౌళి భారతీయ మిథాలజీని గ్లోబల్ అడ్వెంచర్తో మిక్స్ చేసి హనుమాన్ లక్షణాలతో మహేష్ పాత్రను రూపొందించారు. బడ్జెట్ 1000 కోట్లకు పైగా ఉండగా నెట్ఫ్లిక్స్ OTT హక్కులు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు టాక్. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్తో పాటు జాన్ అబ్రహాం కూడా కీలక పాత్రలో ఉన్నారని టాక్. ఈ చిత్రం 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. నవంబర్ 2025లో ఫస్ట్ లుక్ విడుదలవుతుంది. రాజమౌళి ట్రైనింగ్తో మహేష్ యాక్షన్ సీక్వెన్స్లో ఆకట్టుకుంటాయని అంచనా. ఈ మూవీ భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తుంది. ఇండియా హిట్ కాంతారా సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న కాంతారా చాప్టర్ 1 మైథలాజికల్ డ్రామాగా గ్లోబల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఈ చిత్రం OTT హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ దక్షిణ భాషలకు మాత్రమేనా లేక హిందీ వెర్షన్ కూడా కలిగి ఉందా అనేది ఆసక్తికరం. కాంతారా మొదటి భాగం సక్సెస్ తో సీక్వెల్ అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం ఏ రికార్డులు సృష్టించనుంది? పూర్తి వివరాలు చూద్దాం. కాంతారా చాప్టర్ 1 అమెజాన్ ప్రైమ్ వీడియో OTT హక్కులు 125 కోట్లకు కొనుగోలు చేసింది. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద 400 కోట్లు వసూలు చేసినందున సీక్వెల్ ప్రీక్వెల్ గా మిథాలాజికల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ సెప్టెంబర్ 20న విడుదలవుతుంది. సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఒక ప్రధాన యాక్షన్ సీక్వెన్స్ లో రిషబ్ శెట్టిని 1000 మంది మనుషులు వెంబడిస్తారు. ఈ క్యారేజ్ చేస్ సీక్వెన్స్ అర్జున్ రాజ్ రూపొందించిన అతి ప్రమాదకరమైన స్టంట్ గా నిలిచింది. ప్రీ క్లైమాక్స్ యుద్ధ సీక్వెన్స్ లో 500 మంది నైపుణ్యవంతమైన ఫైటర్లు పాల్గొన్నారు. 25 ఎకరాల సెట్ పై 3000 మంది ఆర్టిస్టులతో క్లైమాక్స్ షూట్ చేశారు. ఈ చిత్రం గ్లోబల్ ఆడియన్స్ ను ఆకర్షించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. యానిమేటెడ్ సినిమాగా విడుదలైన మహావతార నరసింహ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం US మార్కెట్లో భారీ విజయం సాధించింది. లేట్ రిలీజ్ అయినప్పటికీ అక్కడ కలెక్షన్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమా US లో అరుదైన మైలురాయిని సాధించి యానిమేటెడ్ చిత్రాల్లో కొత్త రికార్డును సృష్టించింది. ఈ రికార్డ్ ఏంటి? ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తోంది? డీటెయిల్స్ చూద్దాం. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో క్లీన్ ప్రొడక్షన్స్ నిర్మించిన మహావతార్ నరసింహ శామ్ CS సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. US మార్కెట్లో $1.95 మిలియన్ గ్రాస్ తో 2 మిలియన్ల మైలురాయికి చేరువైంది. ఇది కొంతమంది స్టార్ హీరోల సినిమాలు సైతం సాధించని రికార్డ్. డివోషనల్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హిందీ వర్షన్ 126 కోట్లు వసూలు చేసి ఇండియాలో అతి గొప్ప యానిమేటెడ్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ చిత్రం భారతీయ యానిమేషన్ కు కొత్త బెంచ్ మార్క్ గా మారింది. సృష్టించబడిన ఏ జీవి వల్ల మరణం సంభవించకూడదు.